సో, నిజంగా నాకు తెలిసి చాలా బ్యూటిఫుల్ అద్భుతమైన ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఆర్టిస్ట్ మనకు తెలుగులో దొరకడం నిజంగా అదృష్టం. అంటే కొంతమంది రేర్‌గా నాకు చాలా తక్కువ మంది ఇలాంటి ఆర్టిస్ట్‌లకి కనెక్ట్ అవుతారు. సో, అందులో రోహిణి గారు బాగా కనెక్ట్ అయ్యారనమాట. ఎందుకంటే బిఫోర్ తన మూవీస్ చూసాం, మనం సీరియల్స్ చూసాం. బట్ తన్ని పర్సనల్‌గా మాట్లాడినప్పుడు ఎంత వార్మ్ వెల్కమ్ చేస్తదంటే అమ్మాయి. చాలా అంటే చాలా హార్డ్ వర్కర్, డౌన్ టు ఎర్త్. రోహిణి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తుంది, వెబ్ సీరీస్ చేస్తుంది, షోలు చేస్తుంది. మీ అందరికీ ఎక్కడ అసలు గ్యాప్ అనే మాట గాని, లేకపోతే డిసప్పాయింట్ అయ్యే మాట గాని ఎక్కడా లేదు. రోహిణిని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీడే పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంటిన్యూషన్‌లో ఆ అమ్మాయికున్నాయి. సో, ఫైనల్లీ కంగ్రాచ్యులేషన్స్ రోహిణి. మీరు చేసే క్యారెక్టర్‌లు కావచ్చు, మీరు చేసే ఈ వెబ్ సీరీస్ కావచ్చు, మీరు చేసే కామెడీ కావచ్చు, ఆడియన్స్ అందరూ మెచ్చుకుంటున్నారు. సో, వాళ్ళందరినీ హ్యాపీగా నవ్విస్తున్నందుకు వాళ్ళ తరపున థాంక్ యూ సో మచ్.